హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు నీల్ కమల్ క్రియేషన్స్. సో ఈరోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించడానికి మీ ముందుకు వచ్చానండి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసైనా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. స్టోర్ విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు అడ్రస్ నోట్ చేసుకోండి. మనకి సికింద్రాబాద్ జనరల్ బజార్ ఉంటుంది కదా, మహంకాళి టెంపుల్కి బ్యాక్ సైడ్లో ఉంటుందండి స్టోర్. మీకు అడ్రస్లో ఎలాంటి ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కింద డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ లింక్ కూడా ఉంటుంది, అలా కూడా విజిట్ చేయొచ్చు. అండ్ మనదంతా కూడా హోల్సేల్ స్టోర్ అండి. సింగిల్ పీస్ తీసుకోవడానికి కుదరదు, ఏది తీసుకున్నా సెట్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది. శారీస్ అయితే మనకి డైలీ వేర్ నుంచి పట్టు వరకు ప్రతి ఒక్క ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ శారీ చూస్తున్నారు కదా, ఈ శారీ అయితే సూపర్బ్గా ఉందండి. బనారస్ స్టైల్తో వచ్చేసింది శారీ. కలర్ చూడండి, బ్రిక్ కలర్ అన్నమాట, ఇటుక షేడ్ అంటాం కదా అలా. పైన వైపున మనకి బనారస్ స్టైల్ వీవింగ్తో డైమండ్ బార్డర్, చిన్న లీఫ్ బార్డర్ వచ్చేసింది. బాడీ పార్ట్ అంతా కూడా కలర్ఫుల్గా ఫ్లోరల్స్ వచ్చేసాయి. అండ్ గోల్డెన్ జరీతో ఏదైతే వచ్చిందో అవి మాత్రం స్టెమ్స్ అండ్ లీవ్స్ వచ్చాయి. శారీ ఎంత బాగా కనబడుతుందో. మెయిన్గా బ్రిక్ కలర్ పైన ఈ కలర్స్ అన్ని బాగా ఎలివేట్ అవుతున్నాయి. కింద బార్డర్ మనకి పైన వచ్చిన బార్డరే 6 inches వరకు ఇచ్చాము. పళ్ళు చూసేయండి, పళ్ళు కూడా సెల్ఫ్లో సేమ్ డైమండ్ ప్యాటర్న్ పళ్ళు. వీవింగ్ అంతా కూడా డైమండ్ లాగా. సింగిల్ స్టెప్ పెట్టుకున్నా కూడా ఎంత బాగుందో చూస్తున్నారు కదా. దీంట్లో బ్లౌజ్ హైలైట్ అండి, మంచి సెల్ఫ్లో జాల్ స్టైల్ లాగా ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ అంతా కూడా డైమండ్ ప్యాటర్న్ లాగా వచ్చేసింది. కలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఏదైనా సెట్ లాగా తీసుకోవాలి, సింగిల్ పీస్ తీసుకోవడానికి కుదరదు. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో కలర్స్ చూస్తున్నారు కదా, కలర్స్ చూసేయండి. మంచి గ్రీనిష్ కలర్లో వచ్చేసింది. కలర్ చూడండి, మంచి గ్రీన్ కలర్లో తీసుకున్నాం. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్లో వచ్చేసింది. ఈ కలర్ కూడా చూసేద్దాం. ఇది పర్పుల్ అండి. చాలా మందికి పర్పుల్ కలర్ కావాలి అనుకుంటూ ఉంటారు. సో కలర్ సెట్ అంతా తీసుకోండి, ఈజీగా సేల్ అయిపోతాయి. అండ్ ఇందులోనే బ్రైట్ కలర్. ఈ కలర్కి లైట్ డిఫరెన్సే ఉంది. ఇది చాలా బ్రైట్గా ఉంది, ఇది కాస్త సటిల్ కలర్ అనమాట. మన నెక్స్ట్ షేడ్ ఈ కలర్ కూడా చూసేయండి, బ్రింజాల్ కలర్. ఆల్రెడీ పర్పుల్ చూపించాను, కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇదంతా కూడా ఒక సెట్లో చూసాం కదా. నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం. సో మన నెక్స్ట్ శారీ చూస్తున్నారు కదండి, ఇది బనారస్ స్టైల్తో మంచి హై అండ్ వెరైటీ అనమాట. శారీ లుక్ అయితే అదిరిపోయింది. ఇఫ్ ఎట్ ఆల్ మీరు కనుక వర్క్ బ్లౌజెస్ వేసుకున్నారంటే ఒక 30,000 శారీస్ ఉంటాయి చూసారా, అలా కనబడుతుంది. లుక్ అదిరిపోయిందండి. పైన చూడండి బనారస్ స్టైల్తో ఫ్లోరల్ అండ్ క్రీపర్ బార్డర్. బాడీ పార్ట్ అంతా చిన్న చిన్న ఫ్లోరల్ బూటీస్ వచ్చేసాయి గోల్డెన్ జరీతో. కింద బార్డర్ చూడండి, పైన వచ్చిన బార్డర్తో పాటు సెకండ్ బార్డర్ జిగ్జాగ్ ప్యాటర్న్ బార్డర్ వచ్చేస్తుంది. పళ్ళు మనకి సెల్ఫ్లోనే బనారస్ వూవెన్ పళ్ళు. అండ్ బ్లౌజ్ మనకి సెల్ఫ్లో ఉంటుందండి. బ్లౌజ్ శారీలో పైన వైపున వచ్చినటువంటి బార్డరే మనకి సేమ్ బార్డర్ బ్లౌజ్లో వస్తుంది. మీరు హ్యాండ్స్కి అయినా నెక్ అయినా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇందులో కలర్ ఆప్షన్స్ వచ్చేసాయి. ఇందులో కలర్స్ చూడండి, పర్పుల్ కలర్. ఇదే ఫ్యాబ్రిక్లో మన దగ్గర చాలా వెరైటీస్ కూడా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకి పింక్, లైట్ డిఫరెన్స్ ఈ పింక్కి ఆ పింక్కి. ఇదైతే వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్, బ్లూ అండి. చాలా చాలా బాగుంది. కలర్ సెట్ అంతా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది పికాక్ బ్లూ. బ్లూలోనే కాస్త డార్క్ షేడ్, మీరు వీడియోలో చూసి బ్లాక్ అనుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మంచి రాయల్ బ్లూ. కలర్స్ అద్దరిపోయాయి, చాలా కలర్స్ ఉన్నాయి ఈ వెరైటీలో అయితే. ఇది వచ్చేసి ఎల్లో. సెట్ అంతా తీసుకున్నారంటే ప్రతి కలర్ సేల్ అయిపోతుంది. ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చింది, రస్ట్ షేడ్ అనమాట, బ్రిక్ కలర్ అంటాం కదా అలా. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్. కలర్స్ చూపిస్తున్నాను, నచ్చినవి నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసేసుకోండి, కానీ సెట్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి గ్రీన్. అండ్ మన నెక్స్ట్ కలర్ మంచి కుంకుమ కలర్ అంటాం కదా అలా, ఆరెంజ్కి రెడ్కి మధ్యలో వచ్చేసింది. కలర్స్ బాగున్నాయి. ఇది ఒక సెట్ చూపించాను. నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం. సో మన నెక్స్ట్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న క్రష్డ్ టిష్యూ శారీ చూపిస్తున్నాను. మంచి గోల్డెన్ శారీ అండి, అద్దరిపోయింది కలర్ అయితే. పైన బార్డర్ చూస్తున్నారు కదా, సెల్ఫ్ కలర్ పైనే గోల్డెన్ జరీ వీవింగ్తో కంప్లీట్ 4 inches బార్డర్ వచ్చేసింది. బాడీ పార్ట్లో మీకు అంతా కూడా క్రష్డ్ ప్యాటర్న్. మీరు ఫ్యాబ్రిక్ అయితే అంటే క్రీజ్ కూడా అవ్వదండి, ఊరికే నలిగిపోదు. టిష్యూ ప్యాటర్న్ అండ్ అందులో మనకి క్రష్డ్ ప్యాటర్న్ కాబట్టి వాటి మధ్యలో గోల్డెన్ జరీ బూటీస్ వచ్చేసాయి, ఫ్లోరల్ ప్యాటర్న్. అండ్ అలాగే మనకి థ్రెడ్ వర్క్ స్టైల్ ఇచ్చేసి మిర్రర్స్ ఇచ్చారు.
ఇదంతా కూడా అతికించింది కాదండి, అతికించి నీట్గా మళ్ళీ కుట్టారనమాట. సో పోతుందన్న భయం కూడా ఉండదు. కింద బార్డర్ చూడండి, పైన వచ్చిన బార్డరే 3 times ఇచ్చారు. సో కింద ఆబ్వియస్లీ చాలా పెద్ద బార్డర్, 12 inches వరకు తీసుకున్నాం కింద బార్డర్. పళ్ళు చూస్తున్నారు కదా, సెల్ఫ్లోనే గోల్డెన్ జరీ వువెన్ పళ్ళు, టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ మనకి బ్రొకెట్ స్టైల్ బ్లౌజ్, అంటే ఆల్ ఓవర్ వీవింగ్తో ఉంటుందన్నమాట ఈ బ్లౌజ్ స్టైల్. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో కలర్స్ చూసేయండి, మీకు గోల్డ్లో కనిపించిందంతా బ్లూలో కనబడుతుంది. అంటే గోల్డెన్ జరీ బూటీస్ ఎలా వచ్చాయి అదంతా మీకు క్లియర్గా తెలుస్తుందని అనుకుంటున్నాను. మన నెక్స్ట్ షేడ్ ఇది ఆనియన్ పింక్ కలర్, చాలా యూనిక్గా ఉంటుంది కలర్ అయితే, పర్పుల్కి పింక్కి మధ్యలో. మన నెక్స్ట్ షేడ్ ఇది కాస్త గ్రీనిష్ టోన్లో వచ్చేసిందండి. టిష్యూ కాబట్టి ఆ షైన్ కూడా బాగుంది. ఏదైనా నైట్ ఫ్యామిలీ ఫంక్షన్స్కి ఇలాంటివి వెళ్తూ ఉంటాం కదా, వాటికి ప్యాటర్న్స్ బాగా సెట్ అవుతాయి. పీచిష్ కలర్. మన నెక్స్ట్ వెరైటీ కూడా చూసేద్దాం. సో ఈ ప్యాటర్న్ కూడా క్రష్డ్ టిష్యూ శారీస్ అండి. ఇందాక చూపించిన వాటికి వీటికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫ్యాబ్రిక్లో ఎలాంటి చేంజ్ లేదు. ముందు చూపించిన దాంట్లో మనకి మిర్రర్స్ వచ్చాయి కదా, ఇందులో మిర్రర్స్ రాలేదు. మంచి గ్రేయిష్ కలర్, పైన బార్డర్ చూడండి గోల్డెన్ జరీతో చక్రం లాంటి బార్డర్, జస్ట్ ఒక 2 to 3 inches. బాడీ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న పోల్కా డాట్స్, అంటే చక్రం లాగా చిన్న చిన్న పోల్కా డాట్స్. కింద బార్డర్ చూడండి, పైన వచ్చిన చక్రం బార్డర్ 3 times ఇచ్చేసి ఎండింగ్ మాత్రం ఒక ఫ్లోరల్ బార్డర్ ఇచ్చారు. సో కింద బార్డర్ 8 to 9 inches వరకు వచ్చేసింది. పళ్ళు చూస్తున్నారు కదా, సింపుల్ కడ్డీ ప్యాటర్న్ పళ్ళు, చిన్న పళ్ళు ఇచ్చారండి కడ్డీ స్టైల్తో. బ్లౌజ్ మాత్రం మనకి ఇందులో కాంట్రాస్ట్ వస్తుంది, బ్రొకెట్ బ్లౌజ్. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగా సెట్ అయిందో. శారీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. టిష్యూ కదా, అంటే కొందరు ఏమనుకుంటారంటే వెయిట్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటారు, అస్సలు కాదు, వెరీ లైట్ వెయిట్. ఇందులో కూడా మన దగ్గర కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో కలర్స్ చూస్తున్నారు కదా, మంచి పర్ప్లిష్ పింక్ అంటే లావెండర్ టోన్తో వచ్చేసింది. మన నెక్స్ట్ కలర్ చూడండి, గ్రీనిష్ కలర్, ఎల్లో అండ్ గ్రీన్కి మధ్యలో ఉంటుంది కలర్. అండ్ నెక్స్ట్ షేడ్ వచ్చేసి బ్లూ. ఈ టిష్యూ వల్లే మనకి షైన్ అంతా కూడా అండ్ ఆ లుక్ అంతా కూడా వస్తుందండి. ఇది గ్రీన్, ముందు చూపించింది మోస్ట్లీ ఎల్లో టోన్తో వచ్చేసింది, ఇదైతే కంప్లీట్ గ్రీన్ టోన్తో వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఈ కలర్లో పింక్ వచ్చేసింది. కలర్స్ అయితే అద్దరిపోయాయి. టిష్యూలో వితౌట్ మిర్రర్ కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్ ట్రై చేయండి. లాస్ట్ ఒక వెరైటీ ఉంది, అది కూడా చూసేద్దాం. సో మన లాస్ట్ ప్యాటర్న్ సాఫ్ట్ సిల్క్ శారీ చూపిస్తున్నాను. బ్రైట్ కాంబినేషన్ వేసుకున్నానండి, మీకు కూడా బాగా కనిపిస్తుంది. కలర్ అయితే మంచి రామా గ్రీన్కి పర్పుల్ కలర్, పైన వైపున కింద వైపున పర్పుల్తో మనకి రోజ్ గోల్డ్ కలర్తో ఫ్లోరల్ అండ్ క్రీపర్ బార్డర్, అండ్ అలాగే ఒక మ్యాంగో బార్డర్ వచ్చేసింది అనమాట ఎండింగ్లో. పైన కింద సేమ్ బార్డర్స్. బాడీ పార్ట్ అంతా కూడా క్రీపర్స్, అంటే క్రీపర్స్ అండ్ లీవ్స్ వచ్చాయి. మధ్య మధ్యలో పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారు. గోల్డెన్ జరీతో ఫ్లవర్స్ ఇచ్చేసి అవుట్ లైన్ మాత్రం కాంట్రాస్ట్ వచ్చేసింది. పళ్ళు చూడండి, కాంట్రాస్ట్ పళ్ళు గోల్డెన్ జరీ వీవింగ్తో వస్తుంది. అండ్ దీంట్లో బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ చిన్న చిన్న ఫ్లోరల్స్తో వచ్చాయి. బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకున్నాకే శారీ లుక్ అయితే తెలుస్తుందండి. శారీ చాలా చాలా బాగున్నాయి. ఇందులో కలర్ ఆప్షన్స్ చూపిస్తాను. హాఫ్ వైట్కి ఇలా రెడ్ కలర్, పెళ్లి శారీ కాంబినేషన్ ఉంటుంది చూసారా, అలా వచ్చేసింది. మన నెక్స్ట్ కలర్ సీ గ్రీన్ కలర్కి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్. కలర్స్ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్. కలర్స్ అయితే ప్రతి ప్యాటర్న్ బాగుంది. ఈ కలర్ కూడా చూడండి, లావెండర్ కలర్కి డార్క్ బ్లూ. సేమ్ ప్యాటర్న్ అండి, ఏమీ డిఫరెన్స్ చూపించట్లేదు, ఓన్లీ కలర్సే చూపిస్తున్నాను. ఎల్లో అండ్ గ్రీన్. మీరు సింగిల్గా తీసుకునే ఛాన్స్ ఉండదు, ఇది హోల్సేల్ స్టోర్, ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయి, సెట్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది. పీచ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్. అండ్ మన నెక్స్ట్ షేడ్ హాఫ్ వైట్కి పర్పుల్. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి, బెస్ట్ సెల్లింగ్ ప్యాటర్న్ అనమాట. ఈ కలర్ కూడా చూడండి, లావెండర్ కలర్కి పర్పుల్ కలర్ వచ్చేసింది. కలర్స్ ప్రతిదీ సూపర్బ్గా ఉన్నాయి, మీకు లైట్ వెయిట్ ఆప్షన్ కూడా. ఇందులో మన నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా, పీచిష్ పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్. అండ్ ఒక్క కలర్ ఉంది, ఆ కలర్ కూడా చూసేయండి, గ్రీన్కి పర్పుల్ కలర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ షేడ్. ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. సో మీరు ఒక 2-3 times కట్టుకున్నాక లెహెంగా స్టిచ్ చేయించుకోవాలి అనుకున్నా వాటికి కూడా ఈ ప్యాటర్న్స్ బాగా సెట్ అవుతాయి. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. సో ఈ శారీస్ ఏంటంటే ఒక 2-3 times కట్టుకున్నాక లెహెంగా స్టిచ్ చేయించుకోవాలన్నా వాటికి కూడా బాగా సెట్ అవుతాయండి. మనదంతా హోల్సేల్ స్టోర్, బిజినెస్ చేయాలి అనుకున్నా లేదా పెట్టుబడులకు తీసుకోవాలి అనుకున్నా దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ప్లేస్. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.